నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సోమవారం మంగళగిరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా 2,53,379 మందికి 110.50 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ చేశామని చెప్పారు. లబ్ధిదారులు పెన్షన్ ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, అదనపు కమిషనర్ శకుంతల తదితరులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు పాల్గొన్నారు. ప్రతి నెల అందుతుందమ్మా మెసేజ్. దగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ సిగ్గుంటే సమాధానం చెప్పి రాజీనామా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ డీఎస్సీపై మాట్లాడితే దాడులు చేసే పరిస్థితి ఉందని, ఈ అంశంపై సిపిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యని అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల్ని స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. బట్టిచెరుకూరు మండలం యామరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సోమవారం లబ్ధిదారులకి పంపిణీ చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే చేతల ప్రభుత్వం అని బూర్ల స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 31,550 మంది లబ్ధిదారులకు 14 కోట్ల పింఛన్ సొమ్మిని అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్తుంది చంద్రబాబు నాయుడు మరి 4,000 వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామాంజలి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామాంజలి గారి నాయకత్వం, రామాంజలి గారి నాయకత్వం, రామాంజలి గారి నాయకత్వం. రెడ్డి గారు వచ్చినాక 200 చేశాడు. 200ని చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. అంటే 10 రెట్లు పెంచాడు. మీరు ఆలోచించాలా, ఎవరు పెన్షన్లు ఇస్తున్నారు, ఎవరు పెన్షన్లు పెంచారనేది. ఆ తర్వాత ఆ 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వాళ్ళ నాన్నేమో 75 రూపాయలని 125 రూపాయలు పెంచి 200 చేస్తే, చంద్రబాబు నాయుడు 200ని 2,000 చేస్తే ఈయనొచ్చి 3,000 చేస్తానన్నాడు.
మా వాళ్ళందరూ ఆలోచించారు, మా ముసలోళ్ళు ఆలోచించారు, భర్తలు కోల్పోయినటువంటి నా చెల్లెళ్ళు ఆలోచించారు, వికలాంగులైనటువంటి నా తమ్ముళ్ళు ఆ చెల్లెళ్ళు అందరూ ఆలోచించారు, మాకు వస్తుంది కదా అని. ఏం చేశాడు ఈయన? నేను ఆడిన మాట తప్పును, మడమ తిప్పను, ఏదోదో చెప్పాడు. కానీ మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచుతానన్న పెద్ద మనిషి 250 రూపాయలు, అది కూడా సంవత్సరం తర్వాత. ఇది మెడము తిప్పను, మాట తప్పును అనేటువంటి నాయకులు మాట్లాడేవి చేష్టలు. అలాగా 5 సంవత్సరాలు మూలిగి 1000 రూపాయలు పెంచాడు. మరి మన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? నేను 4000 చేస్తానన్నాడు. 1000 రూపాయలు 3000 నుంచి 1000 పెంచుతానన్నాడు. యాక్చువల్గా అయితే ఏప్రిల్, మే, జూన్ మనము అధికారంలో లేము. అధికారంలో అపధర్మంగా ఉండేది వైసీపీ వాళ్ళే. కానీ ప్రజలకు మనం మాట ఇచ్చాం, మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి కూడా మీకు అరియర్స్ కల్పిస్తామంటే మనము జూలై పెన్షన్లో మొదటి తేదీ నాడు ఆ 3000 ఈ 4000 కలిపి 7000 ఇచ్చామా లేదా? అది పెన్షన్ ఇచ్చేటటువంటి దాతృత్వం, దయాగుణం అలా ఉండాలి తప్ప ఏదో మాటలు చెప్పడం ఇవన్నీ కాదు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 100లోపు 9 ర్యాంకులు సాధించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34వ ర్యాంకు, అదేవిధంగా వివిధ కేటగిరీలో ఆల్ ఇండియా 3, 6, 16, 23, 34, 42, 54 ర్యాంకులను సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ సోమవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ బ్రాంచ్ లో అభినందించారు. సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. ప్రత్యేక ప్రణాళికతో నిరంతరం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. ఈరోజు జనవరి 1 అనుకున్న విధంగానే అడ్వాన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. గతసారి మనం కలిసినప్పుడు జేఈఈ మెయిన్ రిజల్ట్లో కలిసాం. ఆ రోజు దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించి మరి మన స్టేట్కి కానివ్వండి, గుంటూరుకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ఆ జేఈఈ మెయిన్ 2 సెషన్స్, జనవరి, ఏప్రిల్ 2 సెషన్స్లో 19 షిఫ్ట్లో జరిగింది. అది ఆ 19 షిఫ్ట్స్లో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 16 lakhs. ఆ 16 lakhs రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో 2.5 lakhs ఫిల్టర్ చేసి ఆ ఫస్ట్ 2.5 lakhs ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ 2.5 lakhs మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది, సాధించడం జరిగింది. మరి ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి మా తరపున, స్టాఫ్ తరపున, పేరెంట్స్ అందరి తరపున కూడా ఆ అబ్బాయికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మరి 2.5 lakhsలో ఫిల్టర్ చేసి ఆ ఎగ్జామ్స్ రాస్తే అడ్వాన్స్, దాంట్లో మరి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ అంటే సామాన్య విషయం కాదు. అది మరి తెచ్చుకోవడం జరిగింది. దీనికన్నా ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు. ఇక అన్ని కేటగిరీస్ తీసుకుంటే, ఆల్ కేటగిరీస్ తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, సాహిల్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, డి పవన్ ఆల్ ఇండియా 16th ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 23rd ర్యాంక్,
వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా ఆల్ ఇండియా 42nd ర్యాంక్, వై ప్రవచన ఆల్ ఇండియా 54th ర్యాంక్, ఆర్ బాలానాయక్ ఆల్ ఇండియా 76th ర్యాంక్, సిహెచ్ వెంకట నాగపవన్ ఆల్ ఇండియా 82nd ర్యాంక్. ఇలా 100 లోపు 9 ఆల్ ఇండియా ర్యాంక్స్ మరి భాష్యం విద్యార్థులు సాధించుకోవడం జరిగింది. 200 లోపు 21 ర్యాంక్స్, 500 లోపు 53 ర్యాంక్స్, 1000 లోపు 93 ర్యాంక్స్, 2000 లోపు 126 ర్యాంక్స్, 5000 లోపు 235 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. మరి వీళ్ళందరూ మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో, మంచి సహృద్భావ వాతావరణంలో పిల్లలందరినీ మా స్టాఫ్ గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా చక్కగా స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం డౌట్స్ని అన్నీ క్లారిఫై చేస్తూ సాధించిన ర్యాంక్స్ ఇవి. మరి ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ అందరికీ మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇక ముందు కూడా రాబోయే మరి పోస్ట్ పోయిన అయింది నీట్ ఎగ్జామ్. ఆ నీట్ ఎగ్జామ్లో కూడా స్టూడెంట్స్ బాగానే ప్రిపేర్ అవుతున్నారు. మరి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం. ఆ రిజల్ట్తో కూడా మరి గుంటూరు ఖ్యాతిని, తద్వారా మన స్టేట్, ఇండియా ఈ గొప్ప సక్సెస్లో భాష్యం పాత్ర కూడా ఉందని తెలియజేయడానికి మరి సగర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జూన్ 1న జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈ అడ్వాన్స్డ్ గురించి చెప్పాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 5 పరీక్షల్లో, కఠినమైనటువంటి పరీక్షల్లో ఒకటిగా నిర్ధారించబడింది జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్. భారతదేశంలో 23 ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా కేవలం 23 ఐఐటీలే ఉన్నాయి. వాటిల్లో 18,160 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రవేశానికి గాను జరిపేటటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్ష జేఈ అడ్వాన్స్డ్ అనేటటువంటి ఎగ్జామినేషన్. ఈ జేఈ అడ్వాన్స్డ్లో ఒక వ్యక్తి విజయం సాధించాలి అని అంటే టాలెంట్తో పాటు స్టూడెంట్కి నిబద్ధత, అలాగే ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆ పరీక్షని హ్యాండిల్ చేయగలిగినటువంటి సమయస్ఫూర్తి ఉండాలి. భాష్యం 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాం ద్వారా ఒక చదువే కాకుండా వాటితో పాటు పరీక్షలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి స్థైర్యాన్ని కూడాను వాళ్ళలో నింపడం ద్వారా ఈ సంవత్సరం 2026లో జరిగినటువంటి పరీక్ష అన్ని జేఈ పరీక్షల్లో కూడాను టఫ్గా చెప్పబడినప్పటికీ కూడా మా విద్యార్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 34వ ర్యాంకుని సాధించడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ విజయం సాధించడానికి వెనకాల స్టూడెంట్ యొక్క కృషి, మా ఫ్యాకల్టీ యొక్క గైడెన్సు, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, మా చైర్మన్ గారి యొక్క ప్రోత్సాహం ఇవన్నీ ఉండటం వల్ల ఈ రిజల్ట్ని సాధించబడింది. కాబట్టి ఈ విజయాలు గత కొన్ని సంవత్సరాలుగా మేము కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడాను భాష్యం ఓపెన్ కేటగిరీలో జేఈ అడ్వాన్స్డ్లో కానీ జేఈ మెయిన్లో కానీ అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తూనే ఎంతోమంది విద్యార్థులకు, తెలుగు విద్యార్థులకు ప్రేరణగా నిలిచేటటువంటి రిజల్ట్స్ని భాష్యం ఐఐటి జేఈ అకాడమీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. భవిష్యత్తులో మరెన్నో విజయాలను ఈ తెలుగు రాష్ట్రాలకు భాష్యం విద్యా సంస్థలు అందించబోతున్నాయని చెప్పడానికి ఎంతో గర్వపడుతూ ధన్యవాదాలు. నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ సంవత్సరం జరిగిన జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 34వ ర్యాంక్ సాధించాను. ఈ విజయానికి కారణమైన మా పేరెంట్స్ కానీ, భాష్యం రామకృష్ణ గారు కానీ, వైస్ ప్రిన్సిపల్ అయిన భాష్యం హనుమంతరావు సార్ గారు అయినా కానీ, స్టాఫ్ అయినా కానీ బాగా తోడ్పడారు. నేను 6th క్లాస్ నుంచి భాషలోనే చదువుకున్నాను. 6th రామ్ సేతులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ మొత్తం CCOలో చదివాను. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్, కరికులం నాకు బాగా ఉపయోగపడింది. ఎగ్జామ్స్ కానీ, ఎర్రర్స్ కానీ, వాటి మీద వర్కౌట్ చేయడం కానీ, అనాలిసిస్ కానీ నాకు బాగా ఉపయోగపడింది. నేను భవిష్యత్తులో బాంబే CSC తీసుకొని ఒక స్టార్టప్ పెట్టి
చాలా మందికి ఉపయోగపడేటట్టుగా ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. భాష్యం రామకృష్ణ సార్కి కానీ భాష్యం కానీ నాకు కృతజ్ఞతలు. వైఎస్ భారతమ్మ సేవాదల్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో పేద బ్రాహ్మణులకి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైఎస్ భారతమ్మ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా అంబటి రాంబాబు కొనియాడారు. పేద వర్గాలకు వైసీపీ నిత్యం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సేవాదల్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్ భారతమ్మ సేవాదల్ ప్రతినిధులు విజయ్ దీపక్, ఓలేటి అరవింద్, విష్ణువర్ధన్, సత్య, శ్రీకాంత్, గోపి నాగరాజు, వినోద్, శివ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెస్ట్ నియోజకవర్గానికి చెందినటువంటి విజయ్ దీపక్ ఈరోజు ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేద బ్రాహ్మలకి ఈ పప్పు, నూనె, రైసులు, నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా వైఎస్ భారతమ్మ సేవాదల్ అనేటువంటి పేరు మీద దాన్ని స్థాపించి మన విజయ్ దీపక్ ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరూ పేద బ్రాహ్మలు చూస్తున్నారు కదా, ఈ రోజున ధరలు ఎలా పెరిగిపోయి పేదవాళ్ళు కొనుక్కోలేని దశలో ఉన్నటువంటి సందర్భంలో మరి విజయ్ దీపక్ ఒక మంచి కార్యక్రమాన్ని పేద బ్రాహ్మణులకు ఏదో ఒక వారం పాటు వారికి ముక్తి కలిగే విధంగా చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. అది కూడా నా చేతుల మీదుగా ఇవ్వాలని భావించారు. నాకు నిన్ననే ఇలా పేద బ్రాహ్మణులకి కొన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తానండి మీ చేతుల మీదుగా మీ ఆఫీస్ దగ్గర అని చెప్పారు. సరేలేమ్మని నేను కూడా చెప్పాను. తర్వాత భారతమ్మ గారి సేవాదళ్ తరపున చేస్తున్నామని కూడా ఈరోజు చెప్పారు. చాలా సంతోషం. మరి సద్బ్రాహ్మణులు అందరూ కూడా దీన్ని తీసుకొని వారు ఒక వారం రోజుల పాటు వారు భక్తి గడుపుకుంటే సంతోషించేవాళ్ళం. అదేవిధంగా విజయ్ దీపక్ కూడా మరి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా విజయ్ దీపక్ మంచి పేరు ప్రతిష్టలు రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేస్తే 15 లక్షల మంది బైక్ మెకానికులు రోడ్డున పడే అవకాశం ఉందని నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుబాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటుకూరు రోడ్లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుకి ఆసక్తి కనపరుస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పెట్రోల్, డీజిల్ ధరలని తగ్గించాలని డిమాండ్ చేశారు. చదువురాని బైక్ మెకానికులకు ఆర్టీఓ అధికారులు కొన్ని వెసులుబాట్లు కల్పించి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్వర్ బాషా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి సాంబశివరావు, లీగల్ సెల్ అధ్యక్షులు జానీ, కాజావలి, భవానీ శంకర్, నాగరాజు, అన్వేషు, గౌసు, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రెస్ మీట్లో ముఖ్యంగా ప్రజలకు ఒక అవగాహన, ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు తెలియపరచడం కోసమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా నేనైతే లీగల్ ఎయిడ్గా పనిచేస్తున్నాను కాబట్టి మా మెకానిక్స్ కానీ అలాగే ప్రజలందరూ కూడా ఒక హెల్మెట్ బండి మీద మనం వెళ్ళేటప్పుడు, 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడాలని చెప్పేసి మా ఫౌండర్ గారు కానీ మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ఎక్కడ ఏ సమావేశం పెట్టినా సరే
ముందు అవగాహన ర్యాలీ ఒకటి స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి అనే పర్పస్ మీద ఒక అవగాహన ర్యాలీని స్టార్ట్ చేసి ఆ తర్వాత మేము సమావేశం స్టార్ట్ చేసుకుంటాం. ఈ ప్రజల్లో చైతన్యాన్ని కల్పించడం కోసమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి కూడా మాకు పోలీసు వారు పూర్తి సహకారం ఇస్తున్నారు. హెల్మెట్లు ఇవ్వడం కానీ, హెల్మెట్లు అమ్మి పెట్టడం కానీ, ఆ సమయానికి హెల్మెట్ని సప్లై చేయడం కానీ, అలా చాలా పోలీస్ సపోర్ట్ మాకు. నెంబర్ 2, ఎవరైతే 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరు కూడా రోడ్డు మీద వెళ్ళకూడదు. అవి ఏంటంటే అనుకోకుండా జరిగే ప్రమాదాలు. నేను కరెక్ట్గా ఉన్నాను, నాకేం కాదంటే కుదరదు. ఎదుటి డ్రైవర్ ఎటు వస్తాడు, రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు, బ్యాక్ సైడ్ రావచ్చు. కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మనం ఉన్నతమైన డ్రైవింగ్ నిర్వహణ చేయగలము అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు. కాబట్టి ప్రతి డ్రైవింగ్ చేసే వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత చట్టపరంగా సమస్యలు ఉన్నా సరే దాన్ని అధిగమించడానికి ఈ డ్రైవింగ్ లైసెన్స్ మనకి ఉపయోగపడుతుంది. అది ప్రమాదం ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎంత తీవ్ర స్థాయిలో ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అతను డ్రైవింగ్ చేయగల కెపాసిటీ ఉందా లేదా అనేది నిర్ధారిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. నెంబర్ 3, ఇన్సూరెన్స్. వెహికల్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇన్సూరెన్స్ లేకుండా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా మనకు కూడా చాలా 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 ఇంపార్టెంట్. జరగని ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మన ఫ్యామిలీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవడానికి ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బండి కొన్నాను, సెకండ్ హ్యాండ్ బండి కొన్న వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్కువ తీసుకోరండి. ఫస్ట్ సీడ్లు కొత్త బండి కొంటే ఇన్సూరెన్స్ తీసుకుంటారు, కానీ సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నప్పుడు ఏ డ్రైవర్ కూడా ఇన్సూరెన్స్ అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాడు. అది చాలా పొరపాటు. ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ కుటుంబ రక్షణ, మీ రక్షణతో పాటు మీ కుటుంబం కూడా రక్షణగా ఉంటుంది. కాబట్టి ఆ తప్పులు చేయకుండా అందరూ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సినట్టుగా విజ్ఞప్తి చేస్తున్నాను. నెంబర్ 3, ట్రాఫిక్ రూల్స్. ఇవాళ మన భారతదేశ జనాభా 140 కోట్లు. ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంది. ఏదో ఒక వెహికల్ ప్రతి ఒకటి కాదు, ఒక ఇంట్లో 2, 3, 4 కూడా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి. ఎందుకంటే కొంతమంది నడిచెళ్ళే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి. ఎవరికి ఎంతవరకు దారి ఇవ్వాలి అవన్నీ ట్రాఫిక్ రూల్స్ క్షుణ్ణంగా పరిశీలించుకొని రోడ్డు మీదకి వస్తే మంచిది. మనం కూడా క్షేమకరంగా ఇంటికి చేరుకుంటాం. ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాలని చెప్పేసి మా మెకానిక్ సోదర్స్ కానీ ప్రజలను కానీ నేను విజ్ఞప్తి చేసుకుంటాను. ఈరోజు ముఖ్యంగా మా మెకానిక్ సోదరులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని గవర్నమెంట్ వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందువల్లంటే మాకు ముఖ్యంగా చదువు రాని వాళ్ళు ఉన్న దానివల్ల మాకు లైసెన్సులు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇబ్బంది పరంగా లైసెన్సులు అనేది గవర్నమెంట్ పరంగా పోయేసి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎల్ఎల్ఆర్ సెక్షన్ మేము కంప్యూటర్ కాడ కూర్చొని మేము చదువు రాని వాళ్ళం చూసుకోవడం తప్పక, కంప్యూటర్ చూసుకోవడం తప్పక మాకేం రాదు. కాబట్టి గవర్నమెంట్ వారికి ఆర్టీఓ కానివ్వండి లేదా డిటీసీ గారికి కానివ్వండి గవర్నమెంట్ వారి తరపున ఇక మా రిక్వెస్ట్గా కోరుకుంటూ మాకు కొన్ని సదుపాయాలుగా ఏర్పాటు చేసి మాకు లైసెన్స్ పరంగా ఇప్పించమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డ్రైవింగ్ పరంగా ఎక్కువగా కొన్ని పట్టణాలలో ఎల్ఎల్ఆర్ చేసిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్తే వారు డ్రైవింగ్ లైసెన్స్ పోవడానికి ఇప్పుడున్నటువంటి సెన్సార్లు బిగించడం జరిగింది. ఈ సెన్సార్ల కొరకు బండి డ్రైవ్ చేస్తే ప్రతి ఒక్క సోదరుడు ఫైల్ అయ్యి బయటకు వస్తున్నాడు. కాబట్టి మెకానిక్ అనే వ్యక్తి చాలా సులువుగా బండి నడపగలడు. కానీ ఈ సెన్సార్లు ఎక్కడ ఆగాలి, ఎక్కడ మూవ్ చేయాలి, ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ అక్కడ ఇవ్వాలి అనేది మాకు తెలియని చదువురాని పక్షంలో మాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా తరపున కొన్ని చిన్న సలహాలు సూచనలు ఇచ్చి మోటివేట్ చేయమని చెప్పి మాకు వరకు మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఫస్ట్ మేము చదువురాని వాళ్ళం కాబట్టి ఒక డీలర్కి అంటే ఆటో ఏజెంట్కి పరంగా మాట్లాడుకుంటే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. ఒక 4,000 5,000 అవుతుంది. కానీ గవర్నమెంట్ పరంగా పోతే 1,350 రూపాయలు అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మా దృష్టిలో గవర్నమెంట్ వారు మెకానిక్ దృష్టిలో పెట్టుకొని మా పరంగా అసోసియేషన్ పరంగా మేము వచ్చినప్పుడు
మాకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మా తోటి మెకానిక్ తోటికొండ దగ్గర సీఎం గారు కలిశారు. ఇతనికి ఒక ఇల్లు, మెకానిక్ షెడ్డు, అట్లాగే రిక్వైర్మెంటు అంటే రెంచీలో ఎన్ని కిట్ ఇస్తా ఉన్నారు. మళ్ళీ అది కొద్దిగా మడుగున పడిందని మా యూనియన్ సభ్యులందరం పోయి వాళ్ళకి మా ద్వారా తెలిపామండి, మా వాళ్ళకి తొందరగా ఇవ్వాలని. అట్లానే ఇచ్చారు. ఇళ్ళ స్థలము ఇచ్చారు, షెడ్ రిక్వైర్మెంట్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ వెంపటనే వాళ్ళే ఇంతని డబ్బులు కట్టి అది ప్లేస్ తీసేసుకున్నారు. మావాడు కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. కనుక ఇటువంటివి జరగకుండా మా మెకానికల్కి అన్యాయాలు అనేది జరగకుండా కోరుకుంటున్నాము. రెండోది మా మెకానికల్ అందరికీ అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. మా నాగరాజు గారు, జిల్లా సలహాదారులు, అలాగే జిల్లా అధ్యక్షులు మా చందు భవానీ శంకర్ గారు, అలాగే టౌన్కు సంబంధించి సెక్రటరీ సుభాని గారు, పాలపూడి సుభాని గారు, అలాగే రాష్ట్ర కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లా నుంచి, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అన్వేష్ గారు, అలాగే మా గౌస్ గారు, అలాగే పల్నాడు జిల్లా నుంచి అనివిరెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, పల్నాడు జిల్లా నుంచి మా నాగార్జున గారు, అలాగే మా తోటి మెకానికులు, ఈ గుంటూరు టౌన్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ పేరు పేరున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారికి మా మెకానికుల తరపున, మా రాష్ట్ర మెకానికుల తరపున, అలాగే మా అసోసియేషన్ కాకపోయినా లేదా ఇతర అసోసియేషన్లు అయినా అందరికీ ఇదే సమస్య ఉంది కాబట్టి మాతో పాటు మేము చెప్పిన ఏదైతే ఉందో వారికి కూడా ఇదే వర్తింపజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.